కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకంగా శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తికి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడు 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రంతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణిమ, అష్టమి, నవమి ఈ రోజులలో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కోయకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాతే శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమను పెట్టకూడదు. కేవలం విభూతి, గంధమును మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమ బదులు తెల్లదనాన్ని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఉపయోగించకూడదు. రాగి పాత్రల్లో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. కాబట్టి స్టీల్ గిన్నెలతో గాని, మట్టి పాత్రలతో గాని పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం. శివుడికి ఎల్లప్పుడూ ఎలాంటి పండైనా నైవేద్యం సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివునికి ప్రీతికరమైనది. కాబట్టి వెలుగుపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగి పూలను శివుడు శపిస్తాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాతే మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందు వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరుడికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలుపెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరంటేనే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాల్సిందే. అంటే శివలింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలకు లోను కాకుండా చూస్తాడు. గీతలు అడ్డుగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతము 11వ స్కందములో ఉంది. మహిమానోత్తమైన విభూతిని వివిధ పద్ధతులతో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.